మెడిటరేనియన్ వెజిటబుల్ సాలడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పన్నీర్, బెల్ పెప్పర్, కీరా, ఇది ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు అది, అలాగే టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్, సోక్డ్ ఆలివ్స్, ఇంకా స్వీట్ కార్న్. ఇదన్నమాట ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ స్వీట్ కార్న్ని అలాగే కూడా కన్జ్యూమ్ చేయొచ్చు, లేదంటే కొద్దిగా బ్లాంచ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఉడికిస్తే బాగుంటుంది కదా అనుకున్నాను, అందుకని గిన్నె పెట్టుకొని అలాంటి నీళ్ళు ఉన్నాయి, ఇందులో స్వీట్ కార్న్ని ఉడికించుకున్నాం. ఫస్ట్ ఏం చేద్దామంటే వెజిటబుల్స్ కట్ చేసుకుందాము, తర్వాత డ్రెస్సింగ్కి వెళ్దాం. ఓకే, గార్లిక్ చాపింగ్ అయిపోయింది. అలాగే ఆనియన్ చాప్ చేసుకుందాం. అన్నీ డైసెస్ కట్ చేసుకుంటున్నాం. యూజువల్లీ ఆనియన్ సాలడ్ స్లైస్ కట్ చేస్తాము, కానీ దీనికి అన్ని డైసులు చేస్తున్నాం కాబట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ ఆనియన్ కూడా డైసే కట్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యాప్సికమ్, అండ్ కుకుంబర్ కట్ చేద్దాం. ఇంగ్లీష్ కుకుంబర్ సాఫ్ట్గా ఉంటుంది, దీంట్లో సీడ్స్ అంతా కూడా ఏం హార్డ్గా అనిపించవు, చాలా సాఫ్ట్గా ఉంటాయి. హోల్ కుకుంబర్ అలాగే తినేయచ్చు, కాబట్టి సీడ్లెస్ ఏం చేయకుండా డైరెక్ట్గానే చాప్ చేసేసుకుందాం. క్యూకంబర్ కూడా కట్ చేసుకున్నాం. అలాగే ఈ కాటేజ్ చీజ్ పన్నీర్ ఉంది కదా, ఇది కూడా కట్ చేసుకుంటున్నా. ఇది కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నా. నిజానికి పన్నీరు గ్రేట్ చేసేసి మిక్స్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, అలా అయినా చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇంకా మిగిలింది
ఆలివ్, టొమాటో ఇవి కట్ చేసుకుందాం. ఓకే, స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. అక్కడి వరకు వెజిటబుల్స్ మ్యాక్సిమం రెడీ అయ్యాయి. ఇంక టొమాటో ఒకటి కట్ చేసుకొని డ్రెస్సింగ్ రెడీ చేసుకుందాం. టొమాటో సీడ్లెస్ కావాలి, డైసెస్ కావాలి, కాబట్టి ఆ పద్ధతిలోనే కట్ చేద్దాం దీన్ని. మొత్తం వెజిటేబుల్స్ ఎప్పుడు కట్ చేసినా కూడా మీరు చూస్తున్నారో లేదో, టొమాటో లాస్ట్ కట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే మొత్తం ఇలాగా మెస్సీ అయిపోతుంది. ఈ టొమాటో డైసెస్ కొంచెం చిన్నగానే కట్ చేసుకుంటున్నాను నేను. రీజన్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ మిగతా ఇంగ్రీడియంట్స్ కంపేర్ చేస్తే ఈ టొమాటో ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ట్యాంగీగా. అలాగా పెద్ద ముక్క ఉన్నప్పుడు, తినేటప్పుడు పెద్ద ముక్క వచ్చినప్పుడు నోట్లో కొంచెం డామినెన్స్ ఎక్కువ ఉంటుంది ఫ్లేవర్ది. అందుకని కాస్త చిన్న ముక్కలు చేసుకున్నట్లయితే కావాల్సిన ముక్కలు తీసుకోవచ్చు. చాపింగ్ అంతా అయిపోయింది. నౌ వీ కెన్ గో టు డ్రెస్సింగ్. ఓకే, డ్రెస్సింగ్ కోసం కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా. ఓకే, ఆయిల్ లోపలికి లెమన్, ఆయిల్ లోపలికి లెమన్, మిరియాల పొడి, సీజనింగ్ పౌడర్. ఈ సీజనింగ్ పౌడర్లో డ్రై హర్బ్స్ ఉంటాయి, థైము, ఆర్గానో ఇట్లాంటివన్నీ ఉంటాయి. దాంతోపాటు డ్రైడ్ క్యారెట్, డ్రైడ్ గార్లిక్, అలాగే డ్రైడ్ ఆనియన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. రెడీమేడ్ దొరుకుతుంది. దీంట్లో మొత్తం ఆ ఫ్లేవరు, టేస్ట్ అంతా కూడా ఎన్హాన్స్ చేస్తుంది. సీజన్ దాంతోపాటుగానే ఆలివ్స్ చాప్ చేసుకున్నాను కదా, ఆలివ్ అది కూడా వేసేసాను. అలాగే గార్లిక్, కొద్దిగా సాల్ట్. ఓకే, ఇప్పుడు ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసి కలిపేసుకుందాం. కీరా, ఆనియన్ కొద్దిగా నలిపినట్లుగా చేసి వేసుకుందాం. లైక్ దాట్. అలాగే టొమాటో, పన్నీర్, ఉడికించుకున్న స్వీట్ కార్న్, ఇంకా క్యాప్సికమ్ అన్నీ వేసేసుకున్నాం. నీట్గా ఆ డ్రెస్సింగ్ కింద కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఈ డ్రెస్సింగ్ అన్ని ముక్కలకి పట్టే విధంగా, అంటుకునే విధంగా కలుపుకోవాలి.
చాలా ఫాస్ట్గా ఈజీగానే కలిసిపోతుంది అదంతా కూడా డ్రెస్సింగ్. దాని గురించి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. రైట్, ఈ విధంగా సాలడ్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.